ప్రియమైన బిడ్డలారా, ఇంటికి దీపం ఇల్లాలు అనేటువంటి అంశములో ఈరోజు మనం మా ప్రియమైనటువంటి కుమార్తెలకు, మా మేనకోడళ్లకు, అలాగే మిగిలిన మా ప్రియమైన ఆయుర్వేద కుటుంబ సభ్యులందరినీ బాధిస్తూ ఉన్న, ఈనాడు అధిక శాతం మందిని వేధిస్తూ ఉన్న సమస్య రక్తహీనత. దాదాపుగా శుద్ధ రక్తము ఒక్క మనిషిలో కూడా ఇవాళ లేదు అంటే ఆశ్చర్యం లేదు. ఆశ్చర్యం కాదు. తినే ఆహారం నుంచి సక్రమముగా రెండవ ధాతువైనటువంటి రక్తము ఉత్పన్నము కావడము లేదు. అందుకే కళ్ళ కింద గుంటలు వస్తూ ఉన్నాయి, జుట్టిట పట్టుకుంటే ఊడిపోతూ ఉంది, కొంచెం పనిచేసేటప్పటికే నీరసము వచ్చేస్తూ ఉంది, వెంటనే అదుపు చేయలేనంత ఆవేశం వస్తూ ఉంది, కొంచెం దూరం నడిచేటప్పటికే కాళ్ళు పీకుతూ ఉన్నాయి. ఇలాంటి అనేకమైనటువంటి శారీరక అవకతవకలన్నిటికీ మూల కారణం రక్తహీనత. ప్రాణము రక్తము యొక్క ఆధీనములో ఉన్నది. ఎవని శరీరములో పరిశుద్ధమైనటువంటి రక్తము ఎల్ల వేళలా ప్రవహిస్తూ ఉంటుందో వాడికి మరణము లేదు, వాడికి రోగము లేదు. ఎవరి శరీరములో రక్తము తగ్గిపోతుందో, ఉన్న రక్తము కూడా పరిశుద్ధముగా ఉండకుండా మలినములతో నిండి ఉంటుందో అలాంటి వాడే రోగి అనబడతాడు. అలా ఏ రోగానికైనా కారణమైనటువంటి రక్తహీనత అనే సమస్యను ఇంతకుముందు మనం చెప్పినటువంటి చక్కని దివ్యమైన ఆహార మార్గాల ద్వారా ఖచ్చితంగా ఎలా తగ్గించుకొని ఆనందంగా, ఆహ్లాదంగా, ఎంతో సంతృప్తిగా తమ అనుభవాన్ని చెప్పడం కోసం ఆయుర్వేదం మీ ముందుకు వస్తూ ఉంది. ఆయుర్వేదం మీరందరూ ఆహ్వానించండి. నా పేరు ముస్త్యాల భాగ్యలక్ష్మి. కరీంనగర్ కమల్ అపార్ట్మెంట్లో ఉంటాం మేము. నాకు బ్లడ్ చాలా తక్కువైంది. డాక్టర్స్ హాస్పిటల్కి పోతే ఎక్కిచ్చారు, మళ్ళీ ఎక్కివ్వాల్సి వస్తుందని చెప్పారు. అప్పుడు ఏల్చూరు గారి చెప్పిన అంజీరా, బాదాము, కిష్మిష్, ఖర్జూర నానవేసి రాత్రి తెల్లవారి అవి తిని వాటి నీరు తాగాను. మళ్ళీ 1 month లోపు చాలా ఇంక్రీజ్ అయింది బ్లడ్. మళ్ళీ టెస్ట్ చేసుకున్నాను. నాకు చాలా ఆశ్చర్యం అనిపించి దాదాపు ఒక 6 months వరకు వాడాను. ఇప్పటి వరకు నాకు బ్లడ్ తక్కువ అనే ప్రాబ్లమే లేకుండా అయిపోయింది. ఏల్చూరి గారికి ఇలాంటి అన్నీ చెప్పినందుకు నా యొక్క ధన్యవాదాలు. జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం. ఉన్నారు కదా, కమ్మగా తీయగా ఎండు ఖర్జూరము, కిస్మిస్, అంజీర్, బాదం దొరకవా? ఇవి ఎక్కడ పట్టినా దొరుకుతాయి. ఒక 3-4 బాదం పప్పులు రాసుకోండి. ఒక 2 ఎండు ఖర్జూరాలు విత్తనము తీసివేయండి. అదేవిధంగా 15 నుంచి 20 కిస్మిస్ పండ్లు, అలాగే ఒక 2 ముక్కలు ఎండు అంజీరు ముక్కలు. వీటిని అర్ధ గ్లాసు మంచినీళ్ళల్లో అంటే కొంచెం కడిగి విడిగా వేయండి. వేసి పొద్దున్నే ముఖం కడుక్కున్న తర్వాత తూర్పుకు ఎదురుగా చక్కగా కూర్చొని, నాలో రక్తం తగ్గిపోయింది, రక్తం ఎక్కించుకుంటున్నాను, కానీ ఆ దరిద్రమైనటువంటి ఇతరుల రక్తము ద్వారా నన్ను అనేక రోగములు భవిష్యత్తులను నాశనం చేయవచ్చు, నాకు ఇతరుల రక్తం నాకు అవసరం లేదు 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 నా శరీరంలో నా రక్తము నాకు తయారు కావాలి, అందుకు తగిన మార్గం నేను తెలుసుకున్నాను, నేను చేస్తున్నాను. ఇంతకుముందు దీన్ని చేసుకుని చాలామంది బాగుపడి ఉన్నారు, ఇదే పక్కా సాక్ష్యం ఉంది అని మనసులో అనుకుంటూ సంతృప్తిగా, సంతోషంగా, ఆనందంగా ఒక్కొక్క మొక్క, ఒక్కొక్క పండు తీసుకొని నిదానముగా బాగా నమిలి తినండి. ఆ నీళ్లు వడపోసుకొని తాగండి. 1 గంట వరకు వేరే కాఫీలు, టీలు, చెదారం ఏమి లోపలికి పోయకండి. ఇంతే. 40 రోజులలో రక్తము తప్పకుండా ఎందుకు పెరగదో మీరు చూడండి. అయితే తిరిగి కూర్చుంటే పెరగదు. ఇంట్లో పనులు మొత్తం మనం చేసుకోవాలి. చక్కగా ఇంట్లో వంట గింట, ఇల్లు శుభ్రం చేసుకోవడం, ఇలాంటి పనులు మొత్తం చేసుకోవాలి. శరీరానికి కనీస వ్యాయామం ఉండాలి. ఒంటికి నువ్వుల నూనె పూసుకోవాలి. ఇలా చేసుకుంటూ ఉంటే రక్త క్షీణత వల్ల కృషించిపోయినటువంటి అంగాంగములు, నశించిపోతూ ఉన్నటువంటి ఆయు ప్రమాణం కూడా తిరిగి వర్ధిల్లుగా కానీ దివి నుంచి మహారుషులు మనల్ని దీవిస్తూ ఉన్నారు. ఈ చక్కని మార్గంతో పాటు 1 కప్పు నాటు టమాటాలు, మన ఊరి టమాటాలు రామ్మలకాయలు అంటాం, ఆ టమాటాల రసం 1 చిన్న కప్పు, అందులో 2 చెంచాలు నిమ్మరసం, 1 చెంచా తేనె కలపండి. అద్భుతమైనటువంటి పానీయము. ఈ పానీయము సాయంత్రం పూట తీసుకోండి. ఇంతకుముందు చెప్పిందేమో ఉదయం పూట తీసుకోండి. దాంతో సహాయ ఉపచారంగా
ఇప్పుడు చెప్పినటువంటి మార్గాన్ని సాయంత్రం పూట ఆచరించండి. ఎర్రగా నిగలాడుతూ పండిన దొండ పండులాగా, యాపిల్ పండులాగా చర్మము తయారవుతుంది. అందాల కోసం అంగళ్ళలో పరిగెత్తడము కాదు, అందము అంగళ్ళలో కిలోల లెక్కన దొరికేది కాదు. ఎవరు శ్రద్ధగా పాటించి సాధిస్తారో వాళ్లకు మాత్రమే సొంతమవుతుందని మా ప్రియమైన బిడ్డలు గుర్తుపెట్టుకోవాలని మీకు సూచిస్తూ ఇప్పుడు మనం ప్రగతికి మూలం పురుషుల్లో మరో